ఎందరో సమరయోధుల పోరాట ఫలితం, త్యాగాల ఫలితం మన స్వాతంత్రం. అటువంటి స్వతంత్ర భారతదేశాన్ని సరిహద్దులలో త్రివిధ దళాలు కాపాడుతుంటే అంతర్గత భద్రతను చూస్తున్నాయి మన పోలీస్ దళాలు. సైబర్ నేరాలు, మాదక ద్రవ్యాలు, మహిళల పట్ల జరుగుతున్న అరాచకాలు, ఇటువంటి అన్ని నేరాల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ శాంతి భద్రతలని కాపాడుకుంటూ వస్తున్నారు. మరి అటువంటి పోలీసులు ఎలాంటి కృషి చేస్తున్నారు? స్వతంత్ర భారతదేశ పరిరక్షణలో వారి పాత్ర ఏంటి? వారు ఎటువంటి ట్రైనింగ్ ని కొనసాగిస్తారు? ఇవాళ చూద్దాం. ప్రస్తుతం మనం అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ లో ఉన్నాం. చూస్తున్నాం మనం ఫ్రేమ్ లో డిఎస్పీలందరూ రెడీ టు రాక్ అనడానికి సిద్ధంగా ఉన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ మా ధ్యేయం, ప్రజలందరి సేఫ్టీ మా లక్ష్యమని వీళ్ళంతా చెప్తున్నారు. స్వాతంత్ర దినోత్సవ వేళ శాంతి భద్రతల పరిరక్షణకి వాళ్ళు ఏం చేయబోతున్నారు? ఫ్యూచర్ జనరేషన్స్ కి వాళ్ళిచ్చే సందేశం ఏంటి? పోలీస్ ఫోర్స్ అనేది చాలా ఛాలెంజింగ్ జాబ్. రోజు ఆన్ ఎ డైలీ బేసిస్ మీరు ఛాలెంజెస్ ని ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మిమ్మల్ని మోటివేట్ చేసింది ఎవరు? ఇన్స్పైర్ చేసింది ఎవరు? రోల్ మోడల్ ఎవరు? పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇన్స్పిరేషన్ మా ఫాదర్ మేడం. మై ఫాదర్ ఈజ్ అ పోలీస్ ఆఫీసర్. హీఈస్ అ రిటైర్డ్ ఐజీ సూర్యప్రకాష్ రావు గారు. సో ఆ ఇన్స్పిరేషన్తో చిన్నప్పటి నుంచి నేను పోలీస్ డిపార్ట్మెంట్, పోలీస్ చుట్టూ తిరుగుతూ ప్రజలకు చేసే సేవ ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ గ్రౌండ్ వర్క్లో వాళ్ళు ఫ్యామిలీని అండ్ సొసైటీని ఎలా సర్వ్ చేస్తున్నారో చూసి అది నా ఇన్స్పిరేషన్గా మలుచుకుని నేను దీంట్లోకి వచ్చాను మ్యామ్. ఓకే, సో నెక్స్ట్ మీకెవరు ఇన్స్పిరేషన్? నాకు చిన్నప్పటి నుంచి యూనిఫామ్ అంటే ప్యాషన్ మేడం. చిన్నప్పటి నుంచి రోడ్ మీద పోలీసుని చూస్తే వాళ్ళు ఎండనక వాననక కష్టపడడం చూసి ఇంత ఇన్స్పైరింగ్గా ఫీల్ అయ్యేవాడిని. వాళ్ళు సొసైటీ కోసం చాలా కష్టపడుతున్నారని, వాళ్ళ లైఫ్స్ని, ఫ్యామిలీస్ని, పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేసి వాళ్ళు కష్టపడడం అండ్ వాళ్ళ మోటివే, వాళ్ళ ప్రొఫెషన్ ఇదిగా పెట్టుకోవడం నన్ను చాలా ఇన్స్పైర్ చేసింది. యూనిఫామ్కి ఉండే క్రేజ్ కానీ లేకపోతే ప్రజల్లో దానికి ఉండే గౌరవం కానీ అది వేరే లెవెల్లో ఉంటుంది కదా. అలాంటివి చూసినప్పుడు మీకేమనిపిస్తుంది? మనకి బయట కనిపించేది ఏంటంటే అయితే మనకి పోలీస్ అంటే క్రేజ్, యూనిఫామ్ అదనేది కనిపిస్తుంది. దాంతోపాటు యాక్చువల్లీ యూనిఫామ్ వెనకాతల చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, చాలా సాక్రిఫైస్ ఉంటుంది. పర్సనల్ లైఫ్స్ని వదులుకోవడం ఆర్ మన పర్సనల్ ఫ్యామిలీ లైఫ్ని ఎంతో సాక్రిఫైస్ చేస్తేనే ఇదంతా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మా ట్రైనింగ్ ఉందంటే 1 year నుంచి ట్రైనింగ్ చేస్తున్నాం, ఇంకొక 7-8 months ఆఫ్ ట్రైనింగ్ ఉంది. సో ఆ యూనిఫామ్ వేస్తున్నప్పుడు ఆ ఎంత హ్యాపీగా ఉంటుందో అట్ ది సేమ్ టైమ్ ఆ ఛాలెంజ్ కూడా అట్లా ఉంటుంది. బట్ గివెన్ దట్ రికగ్నిషన్ అండ్ గివెన్ దట్ ఛాలెంజ్ అహెడ్ ది సాక్రిఫైస్ ఇస్ వర్త్ ఇట్ అనిపిస్తుంది మేడం. సో ట్రైనింగ్ గురించి మాట్లాడారు కాబట్టి మీకు ఇక్కడ అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ లో ఏం నేర్పిస్తారు? మాకు ఇక్కడ ఒకటి అవుట్డోర్ యాక్టివిటీస్ ఉంటాయి, 2 ఇండోర్ యాక్టివిటీస్ ఉంటాయి. సో మనకి అవుట్డోర్ యాక్టివిటీస్ అనగానే అది ఓన్లీ ఫిజికల్ ఫిట్నెస్ గా మాత్రమే కనిపిస్తుంది మేడం బయటికి. అట్ ది సేమ్ టైం మాకు ఇక్కడ ట్రైనింగ్ లో అవుట్డోర్ లో BOIC అబ్స్టకల్స్ అని ఉంటాయి మేడం. సో అవి చూడటానికి ఫిజికల్ గా మేము వాటిని క్రాస్ చేసామని అనిపిస్తుంది, కానీ మేము దాని గురించి ఎంతో కష్టపడి మన బాడీని ఎంతో సెట్ చేసుకొని టోన్ చేసుకొని ఆ తర్వాత అది మేము ఒక్కసారి ఆ ఆబ్స్టకల్ మేము క్రాస్ చేసిన తర్వాత మాకేంటంటే సైకలాజికల్లీ కూడా ఎస్ మేము ఏదో చేయగలం అన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది. సో రేపు అనే రోజు ఏదైనా ఒక ఛాలెంజ్ వచ్చినప్పుడు మనం ఇంత ఫిజికల్ హార్డ్షిప్ చూసి వచ్చాం కాబట్టి ఇది పెద్ద విషయం కాదు అన్న ఒక సైకలాజికల్ మైండ్ సెట్ డెవలప్ అవుతూ వచ్చింది మేడం. విమెన్ లో ఒక మిస్కన్సెప్షన్ ఏంటంటే మెన్ అంతా, మగాళ్ళంతా ఎక్కువ ఫిజికల్ వర్క్ చేయలేరు, ట్రైనింగ్కి వచ్చేసరికి మీకు అవకాశం ఉండదు. సో మీరు ఎప్పుడైనా అటువంటి ఒక ఆపర్చునిటీ, లేదు మాకు కొంచెం తక్కువ వర్కౌట్ ఉండాలి అని ఎప్పుడైనా అనుకున్నారా? లేదు మేము ఈక్వల్ టు మెన్, మేము కూడా అంత చేయగలమనే ఫీలింగ్ ఉందా? యాక్చువల్లీ ఇక్కడ విమెన్లో కూడా మోర్ దెన్ 50% మదర్స్ కూడా ఉన్నారు. సో ఆఫ్టర్ ద డెలివరీ ఆఫ్ బర్త్ ఇనిషియలీ ఇది చాలా ఛాలెంజింగ్గా అనుకున్నాను పర్సనల్ లెవెల్లో. బట్ మేమైతే మాకు ఇచ్చిన లైక్ ఇనిషియల్ వార్మప్ అండ్ ఫస్ట్ అయితే ఒక 1 kilometer ఆర్ హాఫ్ రౌండ్ కూడా మేము పరిగెత్తలేకున్నాము. బికాజ్ ఆఫ్టర్ డెలివరీ ఇట్ యూస్ టు బి సో డిఫికల్ట్. బట్ బికాస్ ఆఫ్ ద ట్రైనింగ్ విచ్ వాస్ గివెన్ హియర్ మాకు ఆల్మోస్ట్ ఇప్పుడు 10 kilometers రన్ కూడా మెన్కి ఈక్వల్గా చేయగలుగుతున్నాము. అండ్ మోస్ట్ ఆఫ్ ద విమెన్ ఆఫీసర్స్ ఇప్పుడు రోప్స్ కూడా ఎక్కగలుగుతారు. సో ఐ థింక్ దిస్ ఈజ్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్ 9 months ట్రైనింగ్. మేము ఈక్వల్ మైండ్ సెట్ చేసుకొని మెన్కి ఈక్వల్గా వర్క్ చేస్తున్నాం. ఓకే, సో మీ బేబీ ఇప్పుడు ఎంత ఏజ్? నా బేబీ 3 years. సో మీరు తనని వదిలేసి ఆల్మోస్ట్ 10 months నుంచి ఇక్కడ ట్రైన్ అవుతున్నారు. మోస్ట్లీ హియర్ 1 to 3 years బేబీస్ ఉన్న ఆర్ 4 years మదర్స్ ఉన్నారు ఇక్కడ. ఓ గ్రేట్. ఎంతమంది అమ్మలు ఉన్నారు ఇక్కడ? వావ్, నిజంగా మీరందరూ చాలా అందరికీ ఇన్స్పిరేషన్. ఫిజికల్ వర్కౌట్, దట్స్ గ్రేట్ నిజంగా.
సో ఫిజికల్ వర్కౌట్ ఛాలెంజా, లేకపోతే పిల్లల్ని ఇంట్లో వదిలేసి వచ్చారు, చాలా చిన్న చిన్న పిల్లలు అయి ఉంటారు అందరికీ కూడా, అది ఎక్కువ ఛాలెంజ్ అనిపిస్తుందా? ఫస్ట్ 1 or 2 months పిల్లల్ని వదిలేసి రావడం కొంచెం ఛాలెంజింగ్గా అనిపించింది, చాలా మిస్ అయ్యేవాళ్ళం. బట్ గ్రాడ్యువల్గా ఇక్కడున్న ఛాలెంజెస్లో పడిపోయి ఎస్ నేను ఏదో ఒక రోజు ఫ్యామిలీ కంటే జాబ్ని ముందుంచి నేను ఇది నేర్చుకోవాలి అన్న ఒక ప్యాషన్ తోటి ముందుకెళ్తూ వీ కుడ్ ఓవర్కమ్ దట్ రైట్. ఇక్కడికి రావడానికి ముందు నేను చాలా స్కెప్టికల్గా ఉండే, లైక్ నేను సర్వైవ్ అవ్వగలనా, 1 year లాంగ్ ట్రైనింగ్ని నేను సర్వైవ్ అవ్వగలనా అని చాలా స్కెప్టికల్గా ఉన్నాను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇట్ ఇమోషనలీ అండ్ ఫిజికలీ మేడ్ మీ సో స్ట్రాంగ్ మ్యామ్. నేను నాకు పెట్టుకున్న లిమిటేషన్స్ని, బార్స్ని అన్నీ కూడా కొలాప్స్ అయ్యి ఐ హవ్ రేస్డ్ మై సెల్ఫ్ యాజ్ అ మోర్ ఇవాల్వ్డ్ హ్యూమన్ అని చెప్పొచ్చు. అండ్ మీకు కంప్యూటర్ లెసన్స్ ప్లస్ ఇంకా ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ తోటి వచ్చే ఛాలెంజెస్ ఇవన్నీ కూడా నేర్పిస్తూ ఉంటుంటారు కదా, సో అటువైపు ఏం చెప్తారు? ఎప్పుడైతే మన ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మనకు అప్పుడున్న క్రైమ్స్ అన్ని కూడా చాలా డిఫరెంట్గా ఉండేటివి. ఫర్ ఎగ్జాంపుల్ దారి దోపిడీ ఉండొచ్చు, లేకపోతే దొంగతనాలు ఉండొచ్చు, మానభంగాలు ఉండొచ్చు. బట్ కరెంట్ సినారియోలో ఎట్లా ఉందంటే ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లో ఒకరు సైబర్ క్రైమ్ బాధితులు ఉన్నారు. సో సైబర్ క్రైమ్ అవేర్నెస్ అనేది చాలా తక్కువ మందికి ఉంది. సో సైబర్ క్రైమ్ మీద మాకు ఆల్మోస్ట్ లైక్ ఇండోర్ క్లాస్లో ఒక 40% క్లాస్ సైబర్ క్రైమ్ మీద ఉన్నాయి రైట్ నో కరెంట్ సినారియో. సో ఎట్లయితే సైబర్ క్రైమ్ డీల్ చేయాలి, సో ఒక క్రైమ్ రిపోర్ట్ అయిన తర్వాత ఇమీడియట్గా మనకి మెజర్స్ ఎలా ఉండాలి, సో సైబర్ ప్యానల్కి ఎలా రిపోర్ట్ చేయాలి, అండ్ దాంతోపాటు ఎంత అవేర్ ఉన్నారు జనాలు. చాలామంది ఏంటంటే డబ్బులు పోయాయని చెప్పి భయపడి ఇంట్లో వాళ్ళ హస్బెండ్ కానీ లేకపోతే వాళ్ళ ఫాదర్ కానీ ఆఫ్టర్ 2 days చెప్తారనమాట. సో మ్యాక్సిమం కేసు అని మాకు వచ్చిన ఎక్స్పీరియన్స్, సో మాకు చెప్పిన కేస్ స్టడీస్ కూడా. సో ఫస్ట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది 1 day, వితిన్ 1 day ఇఫ్ యూ రిపోర్ట్ దట్ క్రైమ్, మేము అకౌంట్ ఫ్రీజ్ చేసి ఏదర్ మీ అకౌంట్ నుంచి కానీ లేకపోతే ఆపోజిట్ ట్రాన్స్ఫర్డ్ అకౌంట్ నుంచి కానీ విల్ రిట్రీవ్ ద మనీ బ్యాక్. సో ఆ 1 day అనేది చాలా క్రూషియల్ అనమాట. సో మీరు క్రైమ్ రిపోర్ట్ అనేది చాలా ఎంత ఎర్లీగా చేస్తే అంత బెటర్ అనమాట. సో ఆ హెల్ప్ మేము మ్యాక్సిమం చేయగలుగుతాం. ఇప్పుడు అడాలసెన్స్తో స్టార్ట్ చేసుకొని కాలేజ్ అయ్యేటప్పటికి ఏజ్ అయితే ఉంటుందో ఇట్ ఈస్ వెరీ క్రూషియల్ ఫర్ ద చైల్డ్. ఆ మనిషి ఇఫ్ హీ టేక్స్ బ్యాడ్ డెసిషన్స్ ఆర్ ఇఫ్ హీ గెట్స్ అడిక్టెడ్ టు డ్రగ్స్ ఎట్ దిస్ ఫేజ్ ఆఫ్ హిస్ లైఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు కాస్ట్ హిమ్ అ లాట్. దీనికి కూడా కావాల్సిన రిక్విజిట్ అమౌంట్ ఆఫ్ ట్రైనింగ్, దానికి కేసు ఎట్లా కట్టాలి, దానికి కావాల్సిన లాస్ ఏమున్నాయి అండ్ వాట్ ఆర్ ద స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ దట్ హ్యావ్ టు బి ఫాలోడ్, ఇవన్నీ కూడా వీఆర్ బీయింగ్ వెల్ ఎక్విప్డ్ హియర్ ఇన్ అవర్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ ఇస్ వాట్ ఐ వుడ్ లైక్ టు సబ్మిట్. విమెన్ పైన జరిగే క్రైమ్స్ నేచర్ కూడా చాలా వరకు మారింది. మీరు చెప్పినట్టు సైబర్ ఇష్యూస్లో విమెన్ ఎక్కువ మంది బాధితులుగా ఉంటున్నారు. విమెన్ పోలీసుల తరపున మీరు ఎలాంటి అష్యూరెన్స్ ఇస్తారు? ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్ ఏమంటే ఫస్ట్ నుండి ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ స్కూల్ నుండి మీరు ఒక మొబైల్ని ఎలా యూజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ యాక్టివిటీ అందులో ఎలా యూజ్ చేయాలి, మన ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకుంటే తర్వాత ప్రివెంటివ్ యాక్షన్ లాగా పనికొస్తుంది మనకి. ఎనీవన్ మీరు తీసుకొచ్చే ఒక పాజిటివ్ చేంజ్ సిస్టంలో కానివ్వండి లేకపోతే సొసైటీలో కానివ్వండి. బేసిక్గా పోలీస్ ప్రజెంట్ సిస్టంలో తీసుకురావాల్సింది వచ్చేసి నా ఒపీనియన్లో ఫ్రెండ్లీ పోలీసింగ్, సో దట్ పీపుల్ కెన్ అప్రోచ్ ద పోలీస్. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే మనము పోలీస్ స్టేషన్కి పోవాలంటేనే ఈవెన్ ఉమెన్ కానీ లేకుంటే ఎవరైనా సరే భయపడేవాళ్ళు. ఇప్పుడు అదే దానికోసమే గవర్నమెంట్ అదే పనిగా దిశ పోలీస్ స్టేషన్స్ తీసుకొచ్చింది, సో దట్ ఉమెన్ కెన్ గో టు పోలీస్ స్టేషన్స్ అండ్ దే కెన్ రిపోర్ట్ దేర్ గ్రీవెన్సెస్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్. అండ్ అట్ ద సేమ్ టైం టెక్నాలజికల్ ఆస్పెక్ట్స్ తీసుకొని ఇప్పుడు వేరియస్ ఇనిషియేటివ్స్ అంటే ఒక ఎవరికైతే పర్సన్ విక్టిమ్ ఉన్నారో వాళ్ళు పోకుండానే మనం యాప్స్ ద్వారా మనం పోలీస్ స్టేషన్ని అప్రోచ్ కావడం కానీ కంప్లైంట్స్ నమోదు చేయడం కానీ, ఇప్పుడు మనం టెక్నాలజికల్గా తీసుకుంటే LHMS అనే ఒక సిస్టమ్ తీసుకొచ్చారు, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్. అది యాక్చువల్లీ విజయవాడలో ఇనిషియేటివ్ ప్లాన్ చేశారు మేడం, ఇది సక్సెస్ఫుల్గా ప్లాన్ అయ్యింది. లాక్ చేసున్న హౌస్లో ఏదైనా మూమెంట్ కనిపిస్తే పర్సన్స్ మూమెంట్, దాన్ని మనం ట్రాక్ చేసి ఆటోమేటిక్గా ఇట్ విల్ సెండ్ ద ఇమేజెస్ టు పోలీస్ సో దట్ వీ కెన్ క్యాచ్ ద క్రిమినల్స్. ఇట్లాంటి ఇనిషియేటివ్స్ చాలా ఉన్నాయి. ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా వన్ పాజిటివ్ చేంజ్? చాలా ఫ్యామిలీస్లో ఉమెన్ పోలీస్ స్టేషన్కి లేదా ఒక కుటుంబం పోలీస్ స్టేషన్ వెళ్ళిందంటే అదొక పెద్ద అవమానంగా వాళ్ళు తీసుకుంటారు. ఒక ఉమెన్ మీద ఒక నేరం జరిగింది అనుకోండి, వాళ్ళు అసలు బయటికే రారు, ఆ ఫ్యామిలీ కూడా ఆ నేరాన్ని బయటికి చెప్పడానికి ఇష్టపడదు. అలాంటప్పుడు ఏమవుతుందంటే సమాజంలో నేరాలు బయటికి రాకపోతే ఇంకా నేరాలు పెరిగే అవకాశం ఉంటుంది. సో ముందుకొచ్చి ఆ నేరం గురించి చెప్తేనే, శిక్ష పడేలా జరిగితేనే ఆ నేరాలన్నీ తగ్గుతాయి. ఇంతమంది ఉమెన్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, రేపొద్దున మేము ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఉమెన్ని ఎక్కువ ఎంకరేజ్ చేయొచ్చు. అంటే ఎవరికైతే అన్యాయం జరిగిందో మీరు ముందుకు రండి, మీరు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వండి అనే ఒక హామీని వాళ్ళకి ఇచ్చాము అంటే
ఇది బెటర్ అవుతుంది మ్యామ్, అంటే నేరాలు తగ్గే అవకాశం ఉంది. మా బ్యాచ్మేట్స్ అందరూ చెప్పింది ఏంటంటే వన్ పర్స్పెక్టివ్ ఆఫ్ ప్రజలకి ఏ విధంగా చూడాలి చేయాలి అనేది ఒకటి ఉంది. ఇంకోటి నా సైడ్ నుంచి నేను ఎప్పుడు అనుకునేది ఏంటంటే మన స్టేట్లో ఉన్న జనాభాకి టోటల్ పాపులేషన్ టు పోలీస్ రేషియో అనేది చాలా తక్కువ మనకి. సో పీపుల్ మనం ఏదో ఎన్ఫోర్స్ చేస్తే పీపుల్లో ఆ చేంజెస్ రావు. సో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే కూడా ఆ చేంజెస్ వస్తున్నాయి. సో దాంతోపాటు మనం సూపర్విజనరీ పోస్ట్లో ఉన్న మనం ఏం చేయాలంటే అట్లీస్ట్ మన కింద ఉన్న సిబ్బందికి కొంచెం మనం ఏమన్నా వాళ్ళకి మెంటల్గా స్ట్రెంగ్త్ ఇవ్వడానికి మనం ట్రై చేయాలి. సో ఇది కూడా ఒక పర్స్పెక్టివ్ పీపుల్లో, అట్లానే మన సైడ్ ఉన్న పోలీసులను కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. యా సో అదేంటంటే వాళ్ళకి ఆ మెంటల్ స్ట్రెంగ్త్ ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా చాలా ఫ్రీగా సార్ చెప్పారు ఏదో ఇసుకోకుండా ఆ టైంకి పీపుల్తో బిహేవ్ చేయడం కూడా చాలా చేంజెస్ కనిపిస్తాయి. వాళ్ళు మ్యారిటల్ డిస్ప్యూట్స్ కానీ 498A కేసెస్ కానీ వాటిల్లో వాళ్ళ అంటే స్పర్ ఆఫ్ ద మూమెంట్లో కొంతమంది కేసు పెట్టేవాళ్ళు ఉంటారు. సో అలాంటప్పుడు కేసు పెట్టిన వెంటనే ద ఆపోజిట్ పార్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా అవమానంగా ఫీల్ అవుతారు. అవమానంగా ఫీల్ అయ్యి ఇంకా గ్రడ్జ్ అలా ఉండిపోయి ఆల్మోస్ట్ ఇంకా కేసులో ఇన్వాల్వ్ అవడం, వాళ్ళిద్దరూ మళ్ళీ కలవలేకపోవడం అట్లాంటివి అవుతూ ఉంటాయి. సో అదే ప్రాబ్లమ్ని వెన్ వీ సీ ఇట్ ఇన్ అ డిఫరెంట్ పర్స్పెక్టివ్, అప్పుడు మన ఆలోచన విధానం మారచ్చు. ఆదర్ పార్టీ ఇలా తప్పు చేశారు అని అనుకోవడం కంటే ఏ పొజిషన్లో ఏ పరిస్థితుల్లో చేయాల్సి వచ్చింది అలాంటిది మనం వాళ్ళకి ఏమైనా వివరంగా చెప్పగలిగితే చాలా వరకు కేసెస్ రాకుండా ఫ్యామిలీస్ నిలబడే ఆస్కారం ఉంటుంది. సో ఆ విధంగా ఒక పాజిటివ్ చేంజ్ మనం తీసుకురావచ్చు. మన పోలీసులు ఎక్కడున్నారు వరల్డ్ కంట్రీస్తో కంపేర్ చేస్తే అంటే యుఎస్ మెరైన్ హైయెస్ట్ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు, కానీ ఆన్ పార్ విత్ మన దగ్గర కూడా అంతే మెజర్స్లో ట్రైనింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. లేకపోతే మీరు టెక్నాలజీలో కానివ్వండి వీటన్నిటిలో కూడా పార్టిసిపేషన్ ఉంటుంది. సో మన పోలీస్ ఎక్కడున్నారు కంపేర్ చేస్తే వరల్డ్ పోలీస్ తోటి? పోలీస్ అనేది ఒక స్టేట్ సబ్జెక్ట్ కాబట్టి ప్రతి స్టేట్కి ఒక డిఫరెంట్ పోలీసింగ్ కల్చర్ ఉంటుంది. సో మనం మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీసింగ్ గురించి మాట్లాడుకుంటే మిగతా స్టేట్స్ పోలీస్తో మనం ఇంటరాక్ట్ అయినా కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఈస్ కన్సిడర్ టు బి వన్ ఆఫ్ ది వెరీ ప్రొఫెషనల్ మోస్ట్ ప్రొఫెషనల్ పోలీస్ మేడం. ఎందుకంటే ఇక్కడ పోలీస్కి ఇచ్చే ట్రైనింగ్ కానీ వాళ్ళు ద వే దే హ్యాండిల్ ఛాలెంజెస్ అండ్ సొసైటీతో వాళ్ళు బిహేవ్ చేసిన విధానం కానీ చాలా ప్రొఫెషనల్గా ఉంటుంది ఒకటి. రెండవది ఇక్కడ పోలీసింగ్లో అంటే మన పోలీసింగ్ ట్రైనింగ్లో కానీ మనకి ఇస్తున్న ట్రైనింగ్ కూడా ఇట్ ఈస్ ఫాస్ట్ ఇవాల్వింగ్. అంటే ఇప్పుడు సైబర్ క్రైమ్ రాగానే సైబర్ సెక్యూరిటీ మీద మనకి ఎక్కువ ట్రైనింగ్ ఇవ్వడం. సో రీసెంట్గా నార్కోటిక్స్ ఇష్యూస్ ఎక్కువ రావడంతో నార్కోటిక్స్కి సంబంధించిన ట్రైనింగ్ మాకు ఇస్తున్నారు మేడం. సో ఇట్లాంటివన్నీ చేయడం వల్ల పోలీస్ కూడా చాలా ఫాస్ట్గా అడాప్ట్ అవుతున్నారు. అంటే డెఫినెట్లీ దేర్ ఇస్ సమ్ స్కోప్ ఫర్ చేంజ్, అంటే ఇంప్రూవ్మెంట్కి ఖచ్చితంగా స్కోప్ ఉంది. అండ్ ఇప్పుడు రాబోతున్న కొత్త తరం పోలీసులు కూడా ఏంటంటే బాగా చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తున్నారు, వెల్ కల్చర్డ్ పీపుల్ వస్తున్నారు. కాబట్టి ఇంకా నెక్స్ట్ 20-30 ఇయర్స్లో మన పోలీస్ ఇంకా ప్రొఫెషనల్గా ఇంకా ఫ్రెండ్లీగా ఆన్ పార్ విత్ వెస్టర్న్ నేషన్స్ ఆర్ మన ప్రజలు మన పోలీసులు అంటే మన వాళ్ళని ఫీల్ అయ్యేలా బిహేవ్ చేసేలా పోలీసులు ఖచ్చితంగా మారుతారని నమ్మకం అయితే ఉంది. ఓకే ప్లీజ్ అండి. మీరు యూరోపియన్ కంట్రీస్ అక్కడ తీసుకున్నా కానీ ఈవెన్ జస్ట్ ఫోన్ కాల్ ద్వారా పోలీసులు వస్తారు, పని చేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంకా మనకి వాళ్ళకి తేడా ఏంటంటే అక్కడ ఒక పోలీస్ ఆఫీసర్ ఎక్కడన్నా కానీ చిన్న కన్ఫెషన్ రాసినా కానీ అంటే ఒప్పుకున్నా కానీ ఆయన ముందర అది కోర్టులో వ్యాలిడ్ అవుతుంది. మనకి దగ్గర వ్యాలిడ్ కాదు, మనం ఫర్దర్ దాన్ని చాలా ఎవిడెన్స్ పెట్టాలి. సో అక్కడ పోలీస్కి ఉన్న పవర్ అనేది వేరే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, మన దగ్గర డిఫరెంట్గా ఉంటుంది. బట్ ఇట్ డజంట్ మీన్ మనము ఉన్న పవర్స్లోనే మనం మ్యాక్సిమం ఎంతవరకు గవర్నెన్స్ ఇస్తున్నాము, ఎంతవరకు ఇన్స్టిట్యూట్ని కాపాడుతున్నాము, ఎంతవరకు మన ప్రాక్టీసెస్ని కస్టమ్స్ని కాపాడుతాం అనేది ఇంపార్టెంట్. దాని వరకు మనం చాలా సక్సెస్ఫుల్ అని చెప్పాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ లైక్ ఒక 40-50 ఇయర్స్లో మనకు వచ్చినంత ట్రాన్స్ఫర్మేషన్ ఏ డిపార్ట్మెంట్కి రాలేదు. అలాగే మనం ఎప్పుడు ఎవాల్వ్ అవుతూనే ఉన్నాము. సో ఇంత ఎవాల్యుయేషన్, ఇంత అడాప్టబిలిటీ లేకపోతే ఇంత డెడికేషన్ అనేది పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్న డిపార్ట్మెంట్స్ అన్నిటికన్నా చాలా ఎక్కువ ఉంటుంది. పోలీసింగ్కి రాకముందు సిస్టమ్ గురించి ఒక వేరే థాట్ ప్రాసెస్ ఉండింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కంప్లీట్గా చేంజ్ అయింది అండ్ చాలా కొత్త థింగ్స్ తెలిసాయి. సో నేను ఒక్కటే లైన్ చెప్పేది ఏంటంటే టు ఆల్ మై ట్రైనీస్ అండ్ ఆల్సో టు ఆల్ ద పీపుల్ ఇన్ ద డిపార్ట్మెంట్, సో బీ ద చేంజ్ యూ వాంట్ టు సీ ఇన్ ద సొసైటీ. బికాజ్ మనం చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కానీ మనం ఎప్పుడూ చేంజ్ కామన్నమాట. సో మనం చేంజ్ అవుతే మనల్ని చూసి 10 మంది చేంజ్ కావచ్చు. సో అలా సొసైటీలో ఉన్న ప్రతి పర్సన్
అంటే చేంజ్ అంటే తన లోపాలని తను మార్చుకొని సో అకార్డింగ్ టు ద సొసైటీ ఎలా అయితే ఉండాలో అలా ఉండే ఛాన్స్ ఉందన్నమాట. స్వాతంత్ర పోరాటం దగ్గర నుంచి ఇప్పటి వరకు మన దేశంలో బోల్డ్ అని ఛాలెంజెస్ వచ్చాయి. ఆ ఛాలెంజెస్ అన్నింటినీ మేము చూస్తున్నాం, అడాప్ట్ చేసుకుంటున్నాం, వాటన్నింటినీ ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం అంటున్నారు అనంతపురం పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో ఉన్న ఈ ట్రైనీ డిఎస్పీలంతా కూడా. ఇప్పుడు వీళ్ళ ట్రైనింగ్లో ఒక ఇంటిగ్రల్ పార్ట్ షూటింగ్. ఇప్పుడు మనం ఉన్నది డ్రై షూట్ రేంజ్. వాళ్ళతో ఒక్కసారి మాట్లాడదాం. వెపన్ ట్రైనింగ్ ఇక్కడ వీళ్ళంతా కూడా తీసుకుంటారు. ఏ టార్గెట్ వరకు వీళ్ళు వెళ్ళగలరు, ఎంత ఎఫిషియన్సీ సాధించారు అడుగుదాం. 2 LBS వరకు దీని వెయిట్ ఉంటుంది. దీని రేంజ్ 50 to 100 మీటర్స్ ఉంటుంది. ఎఫెక్టివ్గా మనము దీంతో మనం షూట్ చేయగలమాట. మనము బయట వాడే వెపన్ కూడా ఇదే వెపన్. ఓకే, సో ఈ టార్గెట్స్లో ఆ బుల్స్ ఐ వరకు ఎన్ని షూట్ చేయగలుగుతారు? ఆల్మోస్ట్ అందరూ అన్ని షూట్ చేస్తారు మ్యామ్. మాకు ట్రైనింగ్ అంత ఎఫెక్టివ్గా ఇచ్చారు. బుల్స్లోకి మనం ఒక 5 రౌండ్స్ వేస్తే అట్లీస్ట్ 3 రౌండ్స్ అన్న బుల్స్లో పడతాయి. బుల్ అంటే అది ఇంకా మెయిన్ టార్గెట్ అనమాట. దాని పక్కన పడింది ఒక 9 మార్క్స్ ఉంటుంది. బుల్ అయితే 10 మార్క్స్ అనమాట. చాలా ఎక్కువ మంది పోలీస్ ఫోర్సెస్ నుంచి షూటింగ్లో పార్టిసిపేట్ చేయడం కూడా చూస్తూ ఉంటాం. సో మీ రికార్డ్ ఏంటి షూటింగ్లో? దీంట్లో 13 రౌండ్స్ ఉంటాయి మేడం. రికార్డ్ వచ్చేసి ఇప్పుడు 13 out of 13 బుల్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు మేడం. దట్స్ ద హైయెస్ట్ రికార్డ్ ఇప్పుడు ఈ బ్యాచ్లో. ఓకే, మీకు ఈ మొత్తం ఫిజికల్ ట్రైనింగ్లో ది బెస్ట్ పార్ట్, మీరు నేర్చుకున్న బాగా పార్ట్ అంటే ఏది? రన్నింగ్ వచ్చేసి నా లిమిటేషన్ చాలా తక్కువ ఉండేది ఇంతకుముందు. అది చాలా స్ట్రెచ్ అయింది. అండ్ ఆబ్స్టికల్స్ ఫస్ట్ చూసినప్పుడైతే అసలు చేయలేను అనుకున్నాను. ప్రస్తుతం అన్నీ చేయగలుగుతున్నాను ఆల్మోస్ట్. దట్స్ ద బెస్ట్ అచీవ్మెంట్ అని చెప్పొచ్చు. మీ బెస్ట్ అచీవ్మెంట్ ఏంటి షూటింగ్ ఆర్ ఫిజికల్ ట్రైనింగ్ మొత్తంలో? నా బెస్ట్ అచీవ్మెంట్ వచ్చేసి ఫైరింగ్లో ఇంతకుముందు 10 రౌండ్స్ కొడితే కొన్ని వాష్అవుట్ అవ్వడం జరిగేది. ఇప్పుడు వాష్అవుట్ అవ్వకుండా అన్ని టార్గెట్స్లో పడుతున్నాయి. ప్లస్ మోస్ట్ ఆఫ్ ది రౌండ్స్ బుల్స్ పడడం అనేది నా బెస్ట్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పొచ్చు. కేవలం పిస్టల్స్ మాత్రమే కాకుండా SLR, AK-47 వీటితో పాటుగా ఈ గ్రనేడ్స్ వీటి ట్రైనింగ్ కూడా ఇక్కడ అందిస్తూ ఉంటారు. మా దగ్గర ఏంటంటే మేము ట్రైన్ అయిన వెపన్స్ కూడా ఏంటంటే 2 టైప్స్ ఉన్నాయి మ్యామ్. లాంగ్ రేంజ్ వెపన్స్ అండ్ షార్ట్ రేంజ్ వెపన్స్ అని మేడం. ఇప్పుడు మా దగ్గర ఉన్నది లాంగ్ రేంజ్ వెపన్ మ్యామ్. దీని ఒక మాక్సిమం రేంజ్ ఏంటంటే 300 yards ఉంటుంది మ్యామ్. దీని ఒక మ్యాక్సిమం కెపాసిటీ కూడా 30 rounds మేడం. అండ్ దీంట్లో కూడా 2 వేరియంట్స్ ఉన్నాయి మ్యామ్. AK-47 అండ్ AK మోడిఫైడ్ అండ్ 59 అని ఉన్నాయి మ్యామ్. గన్ పట్టుకుంటే ఆ ఫీలింగ్ వేరుగా ఉంటుంది అని చెప్తారు. యాజ్ ఏ పోలీస్ మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ ద హైయెస్ట్ రెస్పాన్సిబిలిటీ దట్ యూ షుడ్ నాట్ మిస్యూజ్ ద వెపన్. సో మనకు వెపన్ ఇచ్చారు అంటే ఇది ఎవరికి ఇవ్వరు. యాజ్ ఎ యూనిఫార్మ్డ్ ఆఫీసర్ ఇది మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది మనము ఓన్లీ యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్ మాత్రమే యూజ్ చేయాలి. సో దీన్ని మిస్యూజ్ అయితే డెఫినెట్గా చేయకూడదు మేడం. ఇది తర్వాత మనము మన ఫింగర్ అనేది జనరల్గా మనం ఇప్పుడు ఒక టాయ్ వెపన్ ఇస్తే ఎవరికైనా ఫస్ట్ ట్రిగ్గర్ మీద ఫింగర్ పెట్టేసి ఫైర్ చేస్తూ ఉంటాం. బట్ మాకు ఇక్కడ టీచ్ చేసేది ఏమంటే మీరు ట్రిగ్గర్ గార్డ్ మీద మాత్రమే ఫింగర్ ప్లేస్ చేయాలి, బట్ నాట్ అట్ ద ట్రిగ్గర్. సో ఎప్పుడైతే మనం ఎయిమ్ చేస్తున్నామో ఎనిమీని అప్పుడు మాత్రమే మనం ట్రిగ్గర్ మీద ఫింగర్ పెట్టి ప్రెస్ చేయాలి మేడం. రోజు షూటింగ్ మాత్రమే కాదు, ఫిజికల్ యాక్టివిటీస్ దగ్గర నుంచి, రన్నింగ్ దగ్గర నుంచి, జంపింగ్ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో వీళ్ళని ఈ పోలీస్ ఫోర్స్ కోసం రెడీ చేస్తారు ఇక్కడ. సో అటువంటి ఒక ఆఫీసర్తో కూడా మాట్లాడదాం మనం. సో ఎట్లాంటి ట్రైనింగ్ ఇస్తారండి షూటింగ్ వరకు వచ్చేసరికి? ఇక్కడ వీళ్ళకి మల్టీపర్పస్ వెపన్స్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మన దగ్గర వచ్చేసి .303, SLR, AK-47, ఇన్సాస్, పిస్టల్, కార్బన్, ఇన్సాస్, LMG, గ్రెనేడ్స్, ఇవన్నీ మల్టీపర్పస్ ఏ వెపన్తో కూడా యూజ్ చేసే విధంగా. అంటే ఒక వెపన్ మీదనే నాలెడ్జ్ కాకుండా ప్రతి ఒక్క వెపన్, ఒకవేళ వెపన్స్ యూజ్ చేసే టైంలో వాళ్ళకి ఏమైనా అబ్స్ట్రక్షన్స్ వచ్చినా కూడా అబ్స్ట్రక్షన్స్ ఏ విధంగా క్లియర్ చేసుకోవాలని కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి మెయిన్ ఫైరింగ్ అంటే ఫిజికల్ యాక్టివిటీ ఒకటే కాదు, మెంటల్లో కూడా వీళ్ళకి బాగుండాలి. అన్ని రౌండ్స్ టార్గెట్లో ఉండాలంటే కూడా వాళ్ళు హోల్డింగ్ అయితేనేమి, ఒక ఎయిమింగ్ అయితేనేమి, ట్రిగర్ ఆఫ్నెస్ అయితేనేమి అన్నీ కూడా ఒక ఏకతాటికి తీసుకురావాలంటే గుడ్ కాన్సన్ట్రేషన్ అనేది కూడా వాళ్ళకి అవసరం మేడం. వీటి మీద కూడా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. నేషనంతం చురుఖర్ జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత పంజాబ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్కల బంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగా తవ శుభ నామే జాగే तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे
జయ 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 హే బోలో భారత్ మాతా की జై భారత్ మాతా की జై భారత్ మాతా की జై. చూశారు కదా, మన పోలీసులు కష్టపడేది ఎందుకోసం? శాంతి భద్రతల పరిరక్షణ కోసం, ప్రజల మాన ప్రాణాలని కాపాడడం కోసం. అదేవిధంగా స్వతంత్ర భారతదేశ స్ఫూర్తిని కొనసాగించడం కోసం ఆంధ్రప్రదేశ్ పోలీసులు సర్వసన్నద్ధమై ఉన్నారు. కెమెరా పర్సన్లు భూపతి, సంతోష్, శ్రీనివాసరెడ్డితో కలిసి హిమబిందు, సాక్షి టీవీ, అనంతపురం నుంచి.